ఇక గులాబీ దొరల మేధోమథనంకొస్తే I have 4 questions. What is so new about the TRS plenary sessions? TRS మేధోమథనంలో కొత్తదనం ఏంటి? If there is no dialogue, how is the state is going to be possible? సంప్రదింపులు లేవంటే ప్రత్యేక రాష్ట్రం సాధించేదెలా? Is TRS worried about a mid-term election? మధ్యంతర ఎన్నికలు తప్పవంటూ భయపడుతున్నారా? What is so new about the TRS declaration? తీర్మానాలలో కూడా కొత్తదనం ఏంటి? గులాబీ మేధోమథనం ఒక విశ్లేషణ. గులాబీ దొరల మేధోమథనం ముగిసింది. ఇక సమరమేనంటూ గులాబీ దళపతి గర్జిస్తున్నాడు. ఉద్యమాలతో పోరుసెగ రగిల్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ లాబీతో లాభం లేదనుకున్న గులాబీ బాస్ గల్లీ గల్లీలో తెలంగాణ లొల్లిపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. మాట మార్చి కాంగ్రెస్ మోసం చేసిందంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. చర్చల్లేవు, గిర్చల్లేవు, విలీనం లేదు, గిలీనం లేదు, పొత్తుల్లేవు, అంతా పోరుబాటేనంటూ జోరు పెంచాడు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తో ఇక రణమేనంటూ చిందులేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ పెద్దలకు స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 జిల్లాలు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చే పరిస్థితి అయితే తప్పకుండా మీ కోరికను మన్నించి చివరికి పార్టీ కూడా విలీనం చేయడానికి టీఆర్ఎస్ సిద్ధపడింది, కేసీఆర్ సిద్ధపడ్డాడు. అయినా కానీ మళ్ళీ అదే దాచాలు, అదే నాన్సుడు ధోరణి, అదే స్పష్టత ఇవ్వకపోవడం, ముందు రాకపోవడం, మళ్ళీ దగా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తన వంతుగా ముగించుకున్నది. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి విశ్వరూపం చూపిస్తానంటూ ధ్వజమెత్తాడు. రానున్న ఎన్నికల సమరంలో 15 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాలలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలంటూ గులాబీ రెమ్మలకు హితబోధ చేశాడు. జాక్కు జాకీనెత్తాడు. జేఏసీ నేతలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామంటూ దూకుడు పెంచాడు. జేఏసీకి ప్రాణం పోసింది తానేనని, ఇక కలిసే పని చేస్తామని జేఏసీని అక్కున చేర్చుకునే పనికి ముహూర్తం పెట్టాడు. ఢిల్లీ టవర్ తో ఇన్నాళ్లు తనకు సిగ్నల్స్ ఉన్నాయన్న ఉద్యమ నేత ఇప్పుడు సిగ్నల్స్ కు అంతరాయం కలగడంతో ఇక పల్లెబాట పట్టాడు. కొత్తగా ముస్తాబవుతున్న కారును ఊరూరా పరిగెత్తించేందుకు పయ్యలు రెడీ చేశాడు. లాంగ్ షెడ్యూల్తో, భారీ కటౌట్లతో, బహిరంగ సభలతో జనం నోట్లో నాననున్నాడు. మాజీ బాస్ నారావారిలాగే కల్వకుంట్ల వారు పల్లెబాటకు పోరు యాత్రల స్పెషల్ కు సిద్ధమయ్యాడు. వస్తున్నా మీకోసంతో నారావారు కాలిబాట పట్టగా ప్రజా ప్రస్థానంతో షర్మిల తెలంగాణలో ప్రదక్షిణలు ప్రారంభించనుంది. దీంతో కారు స్పీడుని పెంచి ప్రజా బరిలోకి దిగేందుకు పల్లెబాటకు కారు స్టీరింగ్ తిప్పనున్నాడు. మాజీ గురువు తెలంగాణ ఎంట్రీతో గులాబీ బాస్ కు గుబులు మొదలయ్యిందా? పల్లెబాట పట్టి పోరుకు పొగబెట్టడం వెనక అసలు కిటికేంటి? ఎన్నికలు దగ్గర అవుతుండడంతో రూటు మార్చాడా, లేక పార్టీని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకే ప్లాన్ వేస్తున్నాడా? కేడర్ కలవరపడకుండా కల్వకుంట్ల వారు కాపాడుకుంటున్నారా, లేక కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసి బాధ్యతను గుర్తెరిగి తెలంగాణ యుద్ధానికి రక్షణ కవచం కట్టుకుంటున్నాడా? ఐక్య పోరాట రాగంతో చెదిరిపోయిన జేఏసీ నేతలు కలిసొస్తారా? కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వుతారా? గులాబీ మేధోమథనం. ఇది ఈ రోజు న్యూస్.